మా అక్క ఫాస్టింగ్, పూజలు, వ్రతాలు అన్ని చేస్తూనే ఉంది. అమ్మా భవాని ఈ ముగ్గు నేనే వేసిన ఎట్లుందో కామెంట్ చేయండి కింద. నువ్వు సూపర్ రా. అందరూ హెల్దీగా ఉండాలి, ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా బుడ్డోడి పట్టుకొని టీవీ చూస్తుండే. ఈరోజు స్టార్టింగ్ నుంచి పూజ ఎట్లా చేస్తానో చూపిస్తా. ఈరోజు స్టార్టింగ్ నుంచి పూజ మన బాధలున్న అమ్మవారికి అయితే కోరుకొని తీర్చేస్తుంది అనమాట. అంతా సక్కంగా జరగాల. పూజ చేసినా గానీ ఫస్ట్ మనం పసుపు గణపతి పెట్టుకోవాలా. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ. వరాహి అమ్మవారు అంటే నాకు ఇష్టము. అమ్మా వారాహి వరువాయి వారాయి. వాడు కొంచెం చిన్నగా ఉన్నాడు, సతాయిస్తాడని నువ్వు వచ్చిండు అనుకున్నామా. వచ్చినావు రా గుండుగా. వదిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీవా. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్. అయితే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ దీనికైతే టైం దొరుకుతలేదు అనమాట. మా అక్క ఫాస్టింగ్, పూజలు, వ్రతాలు అన్ని చేస్తూనే ఉంది. అమ్మా భవాని అయితే ఇప్పుడు మా అక్కకి నేను ముగ్గేసిన అనమాట, హెల్ప్ చేసిన. మా అక్క పూజ చేస్తుంటే అయితే అవి ఏం పూజలు ఏం చేస్తుందో మా అక్క చూపిస్తా. దేవి ఏం చేస్తున్నావు దేవి? చూడండి గాయస్, గడప ముగ్గేస్తుంది. ఈ ముగ్గు నేనే వేసిన ఎట్లుందో కామెంట్ చేయండి కింద. నువ్వు సూపర్ రా. మంచిగా వేసినానా? మా అక్కకి హెల్ప్ చేసిన అనమాట. అన్ని పనులు మా అక్కనే వేసుకుంటుందని. చూడండి, గడపకి ముగ్గులు వేసింది, బొట్లు పెట్టింది. ఎందుకు చేస్తున్నావు ఈ పూజలన్నీ? అన్ని పూజలు కానీ సంపాదన కానీ అన్ని ఎవరి కోసం? మా కోసం. ఎవరెవరు? నేను, జైను. మళ్ళీ చెప్పు. ఇంకోసారి నువ్వు, విజయ్, నేను. అంటే అందరు మంచిగా హెల్తీగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. నువ్వు అందరూ హెల్తీగా ఉండాలి, ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో దేవుళ్ళకు కూడా మొక్కుకోవాలి కాబట్టి నేను ఎట్లా డ్యూటీకి వెళ్తాం. పొద్దున పూట చేసే పూజలు నాతో కాదు కాబట్టి ఇక సాయంత్రం పూట చేసే పూజలు నేను చేసుకున్నా. ఎన్ని రోజులు ఉంటుంది పూజ? ఈ పూజ 9 days ఉంటుంది. గట్టిగా మాట్లాడవా ప్లీజ్? 9 days ఫాస్టింగ్ ఉన్నా, గొంతులోంచి మాట్లాడలేదు. సారీ నాకు కూడా తెలియదు గాయస్, ఎందుకంటే నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యి మా అక్కకి హెల్ప్ చేసేది మొత్తము. చాలా చదువుకుంటున్నాను నేను కూడా, చదువుల బిడ్డ. అటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా. మాకు ఇప్పుడు ఏమేమి పూజలు చేస్తాం ఇంకా లోపల పోయి? ఇప్పుడు గడపకి అయిపోయింది కదా, మా బుడ్డోడి పట్టుకొని టీవీ చూస్తుండే. మాకేమో పనులు చేస్తుంది, ఇట్లా వండుకొని చూడు. ఇప్పుడైతే ఈ రూమ్ లో దేవుడికి వచ్చిందనమాట మొక్క. నిన్న అయింది పూజ. ఇగోండి, నిన్న ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే. నేను స్కూల్ నుంచి వచ్చి తలస్నానం చేసేసుకున్నా. ఈరోజు స్టార్టింగ్ నుంచి పూజ ఎట్లా చేస్తానో చూపిస్తా. ఈరోజు స్టార్టింగ్ నుంచి పూజ చూపిస్తుందంట మా అక్క. మీరు కూడా ఇలాంటి పూజ చేసుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే మీరు కూడా మొక్కొచ్చు. అయితే వారాహి మాత అన్నమాట. ఎవరికైనా తీరని కోరికలు ఉన్నా, ఏమన్నా కష్టంగా ఉంది, ఇది అవ్వాలి అని అనిపిస్తే సో ఈ అమ్మవారికి వ్రతం చేసుకొని మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి. ఒకటేనా? ఒకటి. అది ఇది అది చెప్పొద్దు. ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి, మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అమ్మ కంపల్సరీ తీరుస్తుంది. ఓకే,
మనం చేసినాక ఫస్ట్ ఒకసారి చేసిన ఒకటే దాంట్లో 3 అడగచ్చా? ఒకటే కోరికలో 3 అడగచ్చా? అడగొచ్చు ఎన్నైనా, కానీ అమ్మవారికి వీళ్ళు కరెక్ట్ అడుగుతుండ్రు అని అనిపిస్తే ఇస్తుంది. అనవసరంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వేరే వాళ్ళని ఏదో చేయడానికి అలాంటి కోరికలు కొడితే అమ్మ తీర్చదు, రివర్స్ లో మనకి వేస్తుంది పంచు. నీకు అర్థమవుతుందా? అందుకనే ఏదైనా న్యాయమైన కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే, న్యాయమైన కోరిక మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఓకే. మనిషి సంకల్పం వీటన్నిటికంటే గొప్పదని అదే అర్థం. నేను ఏం కోరుకున్నా చెయ్యాలి దేవత, నన్ను మంచిగా చూసుకోవాలి. నాకు 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కోరికలు తీరిస్తే చాలు. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. అది నిన్నటి పూజ, ఈ రోజు మళ్ళీ చేసింది. పూజ చేసేటప్పుడు నేను ఏమేమి తీసుకున్నా ఏంటిదని నేను చూపిస్తాను. ఓకే. నైవేద్యం ఏం చేసినా అని ప్రసాదం అందరికి పెడతావా? నిన్న ఏం నైవేద్యం తిన్నా? దద్దో ఏంటి అది, బెల్లమన్నం కదా, బెల్లమన్నం, పరమాన్నం. పరమాన్నం. ఈ రోజు మన షెఫ్ ఏం దద్దోజనం చేస్తున్నా. చూద్దాం ఈ అమ్మవారికి ఏమి ఇష్టం. ఈ రోజు అమ్మవారికి ఏమి ఇష్టం. మీరు కూడా ఎవరన్నా కూడా ఏమైనా తీరని కోరికలు ఉన్నా, ఏమైనా బాధలు ఉన్నా అమ్మవారికి అయితే కోరుకొని తీర్చేస్తుంది అనమాట. సామే అంతా సక్కంగా జరగాల. బొట్టు పెట్టుకుంటా. ఇప్పుడే స్నానం చేసి జల్దీ వచ్చేసిన. దేవి ఏం చేస్తున్నావు? మా అక్కకి రాదు గట్టిగా. నాకు ముగ్గులు వేయడం రాదు చిన్నప్పటి నుంచి. నాకు నేర్చుకున్నా కానీ వేస్తుంది. ఇవన్నీ క్లీన్ చేసుకొని తెచ్చుకొని ఇప్పుడు క్లీన్ చేయాలి, ఇంకా క్లీన్ చేయాలి. నీకు ఇష్టమా పూజలు చేసుడు? ఇష్టం. నాకు నాకు టైం ఉండదు. అమ్మవారి వారాహి మాత. అలా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అన్ని. దేవుడికి పెట్టినాక ఇస్తా అన్నది మా అక్క. ఇస్తావు కదా దేవుడికి పెట్టినాక? ఇవి తినండి అని ఉంటుంది ప్రసాదం దేవుడిది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా చేసిన తర్వాత చూపిస్తాం మీకు పూజ స్టార్ట్ అయినాక. ఇది వాడు ఎలెక్సా పెట్టుకుంది, పాటలు రానికి. ఓకే ఓకే. ఇట్లా చేసుకోవాలా మీరు కూడా చేసుకోండి, మంచిది. అంటే మరి అంత పర్ఫెక్ట్ కాదు, ఏదో మాకు వచ్చింది. ఇప్పుడు ఇగో పసుపుతోని గణపతి చేసిన మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ మనం పసుపు గణపతి పెట్టుకోవాలా. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ. పసుపు గణపతి పెట్టిన ఇదేమో అమ్మవారు ఫోటో ఉంటుంది, పసుపు అమ్మవారు కూడా ఉంటుంది పూజలో. సో మళ్ళీ వాటికి బొట్లు పెట్టాలా. ఇప్పుడు దీపాలు రెడీ చేసుకున్నా. వీటిలో ఆయిల్ పోస్తా, దాని మీద పెట్టి ఆయిల్ దాని మీద పెట్టి పోస్తే ఏంటంటే ఆయిల్ అంతా అడ్డుగా పడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టి పోసి తర్వాత బొట్లు పెడతాం. సో బొట్లు పెట్టినప్పటి నుంచి ఇంకా కదిలియొద్దు అన్నట్టు, కాబట్టి ఇక్కడనే కంఫర్టబుల్గా పోసి అటు ఇటు తవ్వకుండా జాగ్రత్తగా పోసి వడబెట్టేస్తా అన్నట్టు. ఇప్పుడు ఈ పెద్ద దీపంలో ఏంటంటే ఎర్ర ఒత్తేయాలి. ఇది కామాక్షి దీపం అంటారు. ఎర్ర ఒత్తేది రెడ్ కలర్ ఉంటుందా? రెడ్ ఉంటుంది, ఎర్ర ఒత్తి ఉంటుంది. ఇగో ఇది ఓకే. ఈ ఎర్ర ఒత్తి ఉంటుంది, అది కామాక్షి దీపంకి వేయాలి. కంచి కామాక్షి మధుర మీనాక్షి మమ్ము. ఎప్పుడైనా ఒత్తులు 2 తీసుకోవాలా. సో ఇవి తీసుకొని జాయిన్ చేసి అయ్యో ఇందులో వేస్తున్నా, వేసి ఆయిల్ పోస్తా. ఇవన్నీ పూజలన్నీ మేము ఇంతకుముందు ప్రేమ్ విజయనగర్ కాలనీలో ఉన్నప్పుడు అక్కడ పంతులు ఉంటుండే అన్నట్టు. ఆ పంతులు ఉన్నప్పుడు ఆ గుడిలో మేము పూజలు చాలా చేస్తుండే. సో ఆ పంతులు మాకు అన్ని పూజలు ఎట్లా చేయాలి, ఏంటిది, ఎప్పుడు చేస్తే ఏంటి అనేది మాకు మంచిగా చెప్పేటోడు. ఆయన చెప్పడం వల్ల, ఆయన చెప్పిన ప్రకారంగా మేము పూజలు చేయడం వల్ల మాకైతే కొంచెం బెనిఫిట్ అయ్యింది.
అప్పటి నుంచి ఇంకా దేవుడికి పూజలు చేయాలంటే చేస్తా. అంటే అట్లా ఇట్లా మామూలుగా చేయాలి, నాకు కుదిరినప్పుడే పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా చేస్తా. ఎవ్రీడే చేయకపోయినా అట్లీస్ట్ అకేషన్స్ వచ్చినప్పుడన్నా చేస్తా. వారాహి అమ్మవారు అంటే నాకు ఇష్టము. ఎందుకంటే లాస్ట్ టైము అంటే 2 years బ్యాక్ నాకు మ్యారేజ్ అవ్వక ముందుకు నేను అమ్మవారికి పూజ చేసిన. నేను అనుకున్న కోరికలు తీరినాయి. సో మ్యారేజ్ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? పెళ్ళైంది. మ్యారేజ్ తర్వాత ఏంటంటే బుడ్డోడు కడుపులో ఉండే, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేను. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏంటంటే వాడు కొంచెం చిన్నగా ఉన్నాడు, సతాయిస్తాడని వచ్చిండు. అనుకున్నామా వచ్చినవురా గుండుగా. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించని వాళ్ళు 3 days మాత్రమే ఉండే. చెవులు గుంచుకో. సో ఈ ఇయర్ 9 days ఫాస్టింగ్ ఉండి 9 days కూడా పూజ చేద్దామని అనుకుంటున్నా. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. 9 days నేను పూజ చేయాలి. ఎలాంటి ఆటంకం రాకూడదు. హాయ్ గైస్, చూడండి నాకు తోచినట్టు నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నా. వారాగి చరణం వార్తాలి చరణం వరాగముగం కొండు వైయగం. మా జైకి సోనంకి కూడా బొట్టు పెట్టిన, వాళ్ళు కూడా వచ్చి హారతి తీసుకున్నారు. సోనం తింటుంది పులిహోర, నైవేద్యం పెట్టినాం ఇవాళ అమ్మవారికి. పులిహోర చేసిండు మా ఆయన చేసిండు అమ్మవారికి. నా కోసం నేను ఉపవాసం వదిలిపెట్టడానికి వంట కూడా మా ఆయన చేసిండు. సో మా బుజ్జి జయగాడు ఏం చేస్తున్నా చూద్దాము. ఆయన టీవీలోనే అనుకుంటాడు. ఈ బుజ్జి బాబు కూడా, ఈయనకు కూడా పూజలు అంటే ఇష్టం, అమ్మవారిని చూడడం అవన్నీ ఇష్టము. అమ్మ కన్నా కూడా బొట్టు పెట్టుకున్నాడు. ఇక బుజ్జి జై కన్నా అమ్మ మొక్కినావా? పిల్లలు దేవుడు చల్లని వారే అమ్మా మంచి చదువు అమ్మా అని మొక్కాలా? ఇక సోన అయితే పులిహోర తినిపిస్తుంది మా జైకి. ఇందాక నింటుంటే వచ్చి అంటుండు. నచ్చింది వాడికి పులిహోర, మంచిగా ఉంది. ఇంకా అందులో సో ఇప్పుడైతే వీడియో అయితే ఇవాళ మేము పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏదో అది మీతో షేర్ చేయాలనుకొని ఒక చిన్న క్లిప్, పెద్ద లాంగ్ వీడియో కాదు, నార్మల్ చిన్న వీడియో ఒకటి తీసినాము. సో ఈ పూజలు అన్నిటి 9 days ఉంటాయి. ఈ 9 days పూజలు ఈవినింగ్ టైంలో చేసుకుంటాను. కొంచెం బిజీ ఉండొచ్చు. ఓకే గైస్, మీరందరూ అమ్మవారిని మొక్కుకోండి. అమ్మవారి కటాక్షం మీ పైన కూడా ఉంటుంది. ఎవరికైనా ఈ పూజ చేయాలని అనిపిస్తే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను కూడా చేస్తాను. లేకపోతే ఆల్రెడీ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా మేము కూడా చేసుకుంటున్నామని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.